ఒకసారి ఈ ఎడిట్ చూడండి. ఈ వీడియో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో క్లిప్ మీద క్లిక్ చేయండి. కింద అలా స్క్రోల్ చేస్తే ఫ్రీజ్ అని ఉంటది. ఫ్రీజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ క్లిప్ ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అయ్యాక మీ సాంగ్ తగ్గట్టు ఆ క్లిప్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేశాక ఫ్రీజ్ అయిన క్లిప్ ని మళ్ళీ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన క్లిప్ సెలెక్ట్ చేసుకుని ఓవర్లైన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆ క్లిప్ ఏమో వీడియో తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన క్లిప్ ఏమో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ ఓవర్ల మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక వీడియో యాడ్ చేసుకోండి. చేశాక బ్యాక్గ్రౌండ్ వీడియో మీద క్లిక్ చేసుకొని మాస్క్ అని ఉంటుంది, మాస్క్ సెలెక్ట్ చేసుకోండి. ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ వీడియో 2 fingers తో దగ్గరికి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేశాక దాంట్లో కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేయండి. మళ్ళీ లాస్ట్ లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. చేశాక లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర మీ వీడియో ఇప్పుడు 2 fingers తో పెద్దగా చేయండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియో సెలెక్ట్ చేసుకుని లేయర్ మీద క్లిక్ చేయండి. ఓవర్లే వీడియో ఫ్రంట్ కి తండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియో మీ వీడియో తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అంతే, ఇప్పుడు మీ వీడియో రెడీ. బ్యాక్గ్రౌండ్ వీడియో కావాలంటే వీడియో అని కామెంట్ చేయండి. నేను మీ పర్సనల్ గా DM చేస్తా. వీడియో యూస్ఫుల్ కనిపిస్తే ఫాలో చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.